ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన మహోన్నతమైన నామములో తండ్రి, మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించి కనపరచడానికి రాత్రంతా మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరిచి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. మగిచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి, నూతన కృప, నూతన దయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఈ భూమి మీద మమ్మల్ని భద్రపరుస్తూ నాయనా మరి తండ్రి, మీ పరలోక ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేర్చాలని మాకు ఎంతగానో సమయం ఇస్తున్నారు. ఎవరు కూడా నశించకూడదు, అందరూ అంతటా రక్షించబడాలని మీరు కోరుచున్నారు. మా ఎడల మీరు దీర్ఘశాంతం చూపుతున్నందుకు స్తోత్రాలు. నాయన ఈ ఉదయకాలంలో మా అనుదిన జీవాహారమైన నీ వాక్యము మాకు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమా స్వరూపీ యగు దేవుని, ప్రేమా స్వరూపీ యగు దేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. మనము పాపులమై బలహీనులమై శత్రులమయ్యుండ, మనము పాపులమై బలహీనులమై శత్రులమయ్యుండ, సచ్చిన పాపిపై కుమ్మరించెన్ తన గొప్ప ప్రేమను, సచ్చిన పాపిపై కుమ్మరించెన్ తన గొప్ప ప్రేమను. ఎన్నతరమా ప్రభు ప్రేమన్, ఎన్నతరమా ప్రభు ప్రేమన్, రుచించినవా నిస్వార్థ ప్రేమన్, రుచించినవా నిస్వార్థ ప్రేమన్, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. ఆయనను ప్రేమించినచో దైవాజ్ఞలను పాటించుచు, ఆయనను ప్రేమించినచో దైవాజ్ఞలను పాటించుచు, ఆత్మలను తెచ్చుచు సంగముగా సమకూర్చుచు పోషించుము, ఆత్మలను తెచ్చుచు సంగముగా సమకూర్చుచు పోషించుము, ఆత్మ ఫలములను ఫలించి, ఆత్మ ఫలములను ఫలించి నిరతము ప్రభుని సేవించుమా, నిరతము ప్రభుని సేవించుమా. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమా స్వరూపీ యగు దేవుని, ప్రేమా స్వరూపీ యగు దేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని,
శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమ, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నిశ్చయముగా నిన్ను కరుణించును. కరుణించు దేవుడు. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి వారి కన్నీళ్ళ నుండి, వారి కష్టముల నుండి, వారి బంధకముల నుండి విడిపించి దేవుడు వారిని కరుణించి కటాక్షిస్తాడని, వారు ప్రార్థన చేసినప్పుడు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వారి కన్నీటిని దేవుడు తుడిచివేసి, వారి దుఃఖాన్ని దేవుడు తీసివేసి వారిని కరుణించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు. దేవుని కనికరమును బట్టి మనం ఇలా జీవిస్తున్నాం. దేవుడు మనల్ని దీవించాలని, రక్షించాలని ఆయన కరుణ చూపుతున్నాడు. దేవుడు మనలను కనికరించాలంటే, కరుణించాలంటే మనం ఏం చేయాలి? నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారి విషయంలో ఆయన 1000 తరముల వరకు ఆయన కరుణించువాడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఏమైతే మనకు బోధించారో ఆ వాక్యమును మనం అనుసరించి నడిచినప్పుడు 1000 తరాల వరకు నీ కుటుంబం మీద మరి దేవుని కరుణ ఉంటుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు మనలను కనికరించేవాడు. కాబట్టి ఆయన కనికరము మన మీద ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. రెండవదిగా సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనములో, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవించవలెను. యెహోవా నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆస్వాదించెదను. దేవుని సన్నిధిలో ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారిని దేవుడు కరుణిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. రాజైన దావీదు కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించాడు. తర్వాత మరి ఇంకా మనం చూస్తే 33 యెషయా గ్రంథము 33వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మాయందు కరుణించుము. మూడవదిగా మనము ఆయన కొరకై కనిపెట్టుకోవాలి. ఎవరైతే దేవుని మాటల కొరకు మరి దేవుని కొరకు కనిపెట్టుకుంటారు. మనము ఈ లోకంలో అనేక విషయాల కొరకై కనిపెడుతుంటాం. మరి ఆ విధంగానే దేవుని కోసం మనం కనిపెట్టాలి. దేవుని కోసం కనిపెట్టుకుంటే దేవుడు మనలను కరుణించేవాడుగా ఉన్నాడు.
కాబట్టి దేవుడు కరుణించువాడు. మనం 3 విషయాలు చూసాం. మొదటగా ఆయనను ప్రేమించి దేవుని ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు 1000 తరముల వరకు దేవుడు కరుణించువాడై ఉన్నాడు. రెండవదిగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడ 2-3 ఆయన నామములో ప్రార్థన చేస్తారో అక్కడ వారి మధ్యన ఉంటానని దేవుడు చెప్పాడు. దేవుడు సన్నిధి ఇక్కడ మన మధ్య ఉంచబడింది. ఈ దేవుని సన్నిధి అనే మందిరములోకి వచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో మరి వారిని దేవుడు కరుణించేవాడు. మూడవదిగా ఆయన కోసం కనిపెట్టుకుని వారిని కనుకరిస్తాడు. దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడడు, సిగ్గుపడనివాడు దేవుడు. కాబట్టి మనం దేవుని కొరకై కనిపెట్టుకుంటే మనల్ని దేవుడు కనుకరిస్తాడు. ఆ విధంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కరుణించును గాక. దేవుని సన్నిధి ఆయన ప్రకాశము మన మీద ఉండును గాక. ప్రేమగల తండ్రి, కరుణించు దేవుడవు, మా వేడల మీరు ఎంతో కరుణగలిగిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఒకప్పుడు ప్రభా, దైవోగ్రతకు మేము పాత్రలుగా జీవిస్తుండగా మమ్మల్ని కనికరించి ఈ లోకానికి వచ్చారు. ప్రభా, మా పాపాలను విడిపించడానికి మేము నీ ఆజ్ఞలను అనుసరించేవారిగా, నిన్ను ప్రేమించేవారిగా ఉండడానికి ప్రభా మరి మీరు ఈ లోకానికి వచ్చారు. దేవా, మరి తండ్రి, అంతేకాదు నీ సన్నిధికి దూరస్తులమైన మమ్మల్ని నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చారు. నాయన, నీ కొరకు కనిపెట్టుకునే భాగ్యం ఇచ్చారు. ఇదిగో ప్రభా, ఎవరైతే ఆయన చెప్పినట్టుగా జీవిస్తారో వారిని కరుణించి దేవుడు ఆయన వారి కన్నీళ్లు తీసివేసి, వారి దుఃఖములు తీసివేసి, వారి కష్టముల నుంచి విడిపించి కరుణించి దేవుడు అయినందుకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి, మా దేశమును కరుణించండి. రాష్ట్రమును, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, అలాగే వరదలు, వర్షాలకు ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ కనుకరించుము ఆయన. మరి తండ్రి, వరద తగ్గించుము ఆయన. ఎంతోమంది వరద నీటిలో చిక్కబడి ఉన్నారు, ఎంతో నష్టాలు. ఆ నష్టాలన్నీ సమకూర్చండి, జ్ఞాపం చేసుకోండి నాయన. తన దూరదేశంలో ఉన్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు జ్ఞాపం, చనిపెడతారు, గర్భిణీ స్త్రీలు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు జ్ఞాపం చేసుకోండి. దినమంతట్లో మీరే నడిపించండి, సహాయం చేయండి. ఈ విధంగా ప్రభా, మీ సన్నిధిని మీ సహాయం కోరుకుంటూ ఈరోజు సువార్త దండయాత్రకే సిద్ధపరచండి, జ్ఞాపం చేసుకొని నీ గురించిన సువార్తమానం ప్రకటిస్తుండగా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అనన్య సహవాసము ఈ రోజంతా మనకి తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.